మనము ఇతరులకు చెప్పండి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకొని ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా జీవించాలి. బైబిల్ గ్రంథంలోన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 7 అడుగు పెడితే అక్కడ గలాటనే, 7 అడుగు పెడితే అక్కడ కొట్లాటని, ఎక్కడ పోయినా ఆ మంచి గొడవలే. ఏమండి, ఎవరు ఆ వ్యక్తి అని అంటే బరబ్బా. ఎవరు ఆ వ్యక్తి అంటే ఎక్కడన్నా అడుగు పెట్టడము అక్కడ కొట్లాటలే. కొంతమంది ఇలా ఉంటారు. కానీ కొంతమంది ఎక్కడ వెళ్ళినా సమాధానమే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ వెళ్ళినా సమాధానమే ఉంటుంది. అంటే మనము ఇతరులకు సమాధానం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి, కానీ కొట్లాట పెట్టే వ్యక్తులు ఉండకూడదు. ఇతరులకు మేలుకరంగా ఉండాలి, కానీ నష్టం తెచ్చే వ్యక్తులుగా ఉండకూడదు. ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ శాపముగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలోన దేవుని దగ్గర దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఎప్పటికీ ప్రపంచమంతా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. అలాగే దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా తనకు తానుగా శాపగ్రస్తులై వారు కుటుంబాలకు కూడా నాశనాన్ని తెచ్చుకున్న వారు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కనుక ఈ సంవత్సరము దేవుడు ఇచ్చిన మనకు వాగ్దానం ఏంటంటే, మనం ఇతరులకు చెప్పండి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనము ఆశీర్వదింపబడాలి. అందుకు సహాయంగా యాకోబు రాత్రంతా కూడా ఏపేయుకు రేవు దగ్గర రాత్రంతా కూడా కన్నీరు కార్చి, రాత్రంతా కూడా దేవుణ్ణి బతిమలాడి, రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడి, రాత్రంతా దేవుని సన్నిధిలో పోరాడి, పట్టుదలతో రాత్రంతా ప్రార్థన చేసి, తుంటి నరాన్ని తెగ్గొట్టినా కూడా నేను విడిచిపెట్టినయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాలని చెప్పి, తెల్లగైతుందయ్యా నన్ను పోనీ అని దేవదూత అడిగితే తెల్లగైనా విడిచిపెట్టను, నన్ను బ్లెస్ చేసేంతవరకు అని పట్టుదలతో ప్రార్థన చేసి, నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఒక ఆశీర్వాదకరమైన పేరును తను తీసుకొని ఈరోజు ఒక వ్యక్తి పేరుని ఒక దేశానికి ఇశ్రాయేలు దేశం అని ఉంది అని అంటే అది ఎంత ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. కనుక మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము ఇతరులకు మన పేరును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి ఇతరులకు మనము చెప్పండి ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ద్వారా కొంతమంది ప్రభు దగ్గరికి రావాలి, మన ద్వారా కొంతమంది మందిరానికి నడిపించాలి, మన ద్వారా కొంతమంది మేలును పొందుకోవాలి. ఒకానొక సమయంలో పలానా అన్న ద్వారా నేను మందిరానికి వచ్చాను, పలానా అక్క ద్వారా నేను యేసు ప్రభువుని విశ్వసించినానని వారు సాక్ష్యాలు చెబుతున్నప్పుడు అది నీకు ఆశీర్వాదకరం కాదా? కనుక అలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర మనం తీసుకొని ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదంలోన మార్పులు జరిగాయి. యాకోబు జీవితంలో ప్రార్థనలో మార్పు జరిగింది, పేరులో మార్పు జరిగింది, చూపులో మార్పు జరిగింది, నడతలో మార్పు జరిగింది, మాటల్లో మార్పు జరిగింది, ఆశీర్వాదం ప్రవర్తనలో మార్పు జరిగింది, నడకలో మార్పు జరిగింది. ఇలా ఎన్నో విషయాలు మనము యాకోబుని చూసి మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలోనూ ఒక గొప్ప మార్పు కలిగి తను దేవుని చేత ఆశీర్వదింపబడిన ఆ యాకోబు తన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నాడు, మీరు కూడా ఆశీర్వదింపబడాలి అని. ఆదికాండం 35వ అధ్యాయంలోన బేతేలు అన్నటువంటి స్థలానికి యాకోబు తన కుటుంబం అంతా కలిసి ప్రయాణమై వెళ్తున్న సమయంలో అంత దూరంలో ఇంకా మందిరం ఉండగానే, అనగా బేతేలు అనే స్థలం ఉండగానే కుటుంబ సభ్యులను నిలబెట్టి 3 విషయాలు యాకోబు తన కుటుంబాలకు చెప్పాడు. ఇదో మనం లేచి బేతేలుకు వెళ్తున్నాం, బేతేలు అనగా దేవుని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మిమ్మల్ని మీరు ఇక్కడ మీరు మనసు మార్చుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మీలో అన్య దేవతలు పాడేసేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. 3 విషయాలు చెప్పాడు. మీలో ఉన్న అన్య దేవతలన్నీ పాడేసేయండి, అది మనం చూసాం. తర్వాత మీ వస్త్రాలను మార్చుకోండి, అది కూడా మనం చూసాం. ఆ తర్వాత మిమ్మును మీరు శుచిపరచుకోండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అనే మాటను మనము 2 వారాలుగా ధ్యానం చేస్తున్నాం.
మిమ్మల్ని మీరు సూచిపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పిన ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఆ ప్రభు చెప్పాడు. వాస్తవంగా మానవ జీవితము చాలాసార్లు నేను ఏమని ఆలోచన చేస్తానంటే, సృష్టి యావతంతా కూడా దేవుని మాట వింటుంది. ఏమండి, సృష్టి యావతంతా కూడా దేవుని మాట వింటుంది. సూర్య చంద్ర నక్షత్రాలు, వృక్షాలేమి, పక్షులేమి, జంతువులేమి, జలచరములేమి, సృష్టి యావతంతా కూడా గాలి, తుఫాను, అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి అన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు దేవుని గణపరుస్తూ దేవుని ఆరాధిస్తున్నాయి. అయితే దేవుని మాట వినని వ్యక్తి ఎవరంటే మనుషుడే. ఏమండి, ఎంత విచారం! సృష్టి యావతంతా కూడా ఆకాశము దేవుని మహిమను వివరిస్తుందంట. అది అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేయుచుంది, రాత్రి జ్ఞానము తెలుపుతుంది. వాటికి స్వరము లేదు, భాష లేదు, మాట లేవు, కానీ దేవుని ఆజ్ఞని ఎంత చక్కగా నెరవేరుస్తున్నాయండి. అయితే దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండగా దేవునికి వ్యతిరేకంగా జీవించటం ఎవరు అనంటే మనుషుడే. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు గారు రోమా సంఘముతో 3వ అధ్యాయం 11 నుండి చదివితే, దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు చూస్తే, దేవుణ్ణి కనుగొనడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని మాట వినడానికి, దేవుని దగ్గర రావడానికి మనుషుడు ఎంత మాత్రము ఇంట్రెస్ట్ చూపట్లేదంట. ఎంత విచారం అండి! నిన్ను పుట్టించిన నీ దేవుని దగ్గరికి నువ్వు రావడానికి, నిన్ను పుట్టించిన నీ దేవుని మాట వినడానికి ఏమండి ఎంత నిర్లక్ష్యం! అందుకే కదా యెషయా గ్రంథంలోని 1వ అధ్యాయంలోన, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద తన సొంతమని దొడ్డికి తెలుస్తుంది. అయితే నా ప్రజలు లెక్కలేనన్ని మారులు నాకు దూరంగా ఉంటున్నారు. చూసారంటే, ఎద్దుకు తెలుసంట తన యజమానుడు ఎవరు, గాడిదకి తెలుసంట గాడిద మేళ మనం మేళ. ఏమండి ఏమండి ఇప్పుడు చెప్పాలి, గాడిద మేళ మనం మేళ. ఏమండి, ఎద్దు మేళ మనం మేళ అంటే ఎద్దే మేలు, పక్షుల మేళ మనం మేళ అంటే పక్షులే మేలు, చేప మేళ మనం మేళ అంటే యోనాను మింగినటువంటి చేప మేళ మనం మేళ అంటే చేపే మేలు. మరి 3 రోజులు కడుపులోన పెట్టుకున్న యోనాని అరిగియకుండా చక్కగా భద్రపరుచుకొని కక్కు మరలా యోనానంటే మరలా కక్కిందండి. చేప మేళ మనం మేళ, మనమే మేళ. ఏం చెప్పండి, చేపనే మేలు కదండి. ఆకాశ పక్షులు మేళ మనం మేళ అంటే ఆకాశ పక్షులే మేలు. కాకి యాడ పీనుగుంటే, యాడ మాంసం ఉంటే తినడం తన స్వభావం. కానీ కిద్రోను వాగు దగ్గర ఏలియా ఉంటే, రాజు భవనంలో నుండి ఉదయం సాయంత్రము నోటితోటి మాంసపు ముక్కలు నోట పట్టుకొని, రొట్టె ముక్కలు నోటు పట్టుకొని, తినకుండగా మింగకుండగా నోట్లోనే కరుసుకొని వచ్చి ఏలియాకిస్తుందే. ఇప్పుడు అడిగితే కాకి మేళ మనం మేళ అంటే కాకే మేలు. ఏమండి, కాకి మేళ మనం మేళ అంటే కాకే మేలు. ఒక మాట అడగవచ్చు, ఏం కాకి, నువ్వు నోట్లో పెట్టుకుని ఏదైనా తినేది నీ స్వభావం కదా, తినకుండా ఎలా తీసుకుని వెళ్ళావు నువ్వు ఉదయం సాయంత్రం అని అంటే ఆ కాకి చెప్తుంది, నీకు జ్ఞానం లేదంటది. నువ్వు ఇంత లేచిన మనిషి అయినా కూడా నీకు జ్ఞానం లేదంటది. ఎందుకు తెలిసిన, నా దేవుడు తన సేవకుడు కిద్రోను వాగు దగ్గర ఉన్నాడు, ఆకలి కొని ఉన్నాడు కనుక పొద్దున సాయంత్రం రాజు భవనం పైన ఉన్నటువంటి రొట్టె ముక్కలను, మాంసం ముక్కలు తీసుకుని ఆయనకి తిన్నావో గబద్దారు అన్నాడు. అందుకే ఆయన మాట నేను వింటున్నా కనుక నువ్వే దేవుని మాట వినట్లేదని బోధ చేస్తుంది మనకి. అర్థమైందండి. దానియేలు రాత్రంతా కూడా సింహం బోలో ఉంటే, సింహాల దగ్గర పోయిన మనం అడితే ఏం సింహాలు చూడగానే అప్పుకొని ఎముకలతో సహితం కొరికి రక్తాన్ని తాగి గుండెని తినే స్వభావం కదా. రాత్రంతా దానియేలు సింహం బోలో ఉంటే ఎందుకు తినలేదు నువ్వు అని అంటే అవి చెబుతున్న ఒకే ఒక పాఠం మనకి, మీకేం తెలివి ఉందిలేండి అని అంటది. ఏమంటే ఆ దేవుడు రాత్రి వేళ తన దూతను పంపించడం మా దగ్గరికి, తినొద్దండి జాగ్రత్తగా నా సేవకుడని చెప్పినందుకు నోరు మూసుకొని రాత్రల్లా అలాగే కూర్చున్నాం దానియేలు వంక చూసుకుంటూ. ఏమండి, దేవుని మాట విన్న సింహాలు, దేవుని మాట విన్న పక్షులు, దేవుని మాట విన్న జలచరములు, ఏమంటే దేవుని మాట విన్న జంతువులు, అంతే కదండి. దేవుని మాట వినంది ఎవరు? మనుషుడే, మనుషుడే. అందుకే ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధుడైన దేవుని గురించి
ఎంతమంది బైబిల్ గ్రంథంలో చెప్పారో పోయిన వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు ఒక 2 మాటలు మీ దృష్టికి నేను తెస్తాను. రండి, ఒక మాట మనం చూద్దాం. ఒకానొక సమయంలోన మోసే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న ఆ సమయాల్లో ఏమండి, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఆజ్ఞలు ఇవ్వడానికి సీనాయి పర్వతం పైకి ఎక్కిరా నువ్వు అని మోషేతో చెప్పాడు. నేను సీనాయి పర్వతం పైకి దిగుతాను, నువ్వు పైకి ఎక్కిరా అని చెబుతూ కొన్ని కండిషన్ అని చెప్పాడు. రండి, నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయంలోన కొన్ని విషయాలు మనము దేవుడు చెప్పినటువంటి ఆ విషయాలను మనము కాస్త ధ్యానం చేద్దాము ఈ సమయంలోన. రండి, 19వ అధ్యాయంలోన 6వ వచనాన్ని 5, 6 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఉండండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 5, 6 వచనాలు చదువు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడుచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, దేవునికి స్తోత్రం, మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. దేవునికి స్తోత్రం. 6వ వచనాన్ని మళ్ళీ చదువుతాను, వినండి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందరని చెప్పుము. పరిశుద్ధమైన జనము. ఏమా వింటున్నారా? హల్లెలూయా చెబుదాం అందరం. చప్పట్లు కొడతాం ఒకసారి. రైట్. మలేసు మహారాజుకే. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి మోసే ద్వారా ఏం చెబుతున్నాడు అంటే, మీరు నాకు చెప్పాలి పరిశుద్ధమైన జనాంగంగా ఉండండి. ఎట్లా అంటామా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. మీరు నాకు చెప్పండి, అందరూ చెప్పండి. మీరు నాకు పరిశుద్ధమైన జనాంగముగా ఉండండి అని. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, నీ నోరు బాగుగా తిరుము, నేను దాన్ని నింపుతాను అన్నాడు. నోరు తెస్తే కదా నింపనీక దేవుడు. నోరే తెరసరు, మూగుద్దులాగా కూర్చొని అంటే మీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుడు మీరు నోరుని ఎలా నింపుతాడు చెప్పండి. మీరు నాకు పరిశుద్ధమైన జనాంగముగా ఉందురు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలను ఎలా ఉండమని కోరుకుంటున్నాడంటే, మీరు కూడా చెప్పాలి, మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి. నువ్వెవరు నీకు తెలుసునా అనే పుస్తకంలోన మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నేను అందులో పొందుపరిచి రాశాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి, ఆత్మీయమైన నడిపింపును బట్టి, కన్నులను గురించి, కంటి చూపును గురించి, అలాగే చెవును గురించి, అలాగే ముక్కును గురించి, అలాగే పెదవులను గురించి, అలాగే నోరు గురించి, అలాగే నాలుకను గురించి, చేతుల గురించి, దేహాన్ని గురించి, ఆ హృదయాన్ని గురించి, మనస్సు గురించి, మనసాక్షిని గురించి, అంతరంగాన్ని చూచి, ఆత్మను గురించి, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాట బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఒక్కొక్కటి గడ్డకి విడదీసి ఒక్కొక్క పాట గురించి రాశానండి. మీరు చదువు వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. చదువు వచ్చిన వారు అందరూ నేను రాసిన పుస్తకాలు కలిగి ఉండండి, మీరు చదువుకోండి. ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి. ఆ పుస్తకాల ద్వారా దేవుడు అనేక మందిని దర్శిస్తున్నాడు. చదువుకున్న వాళ్ళు మరలా నాకు ఫోన్ చేసి వారు ఆత్మీయ మేలును మాకు చెబుతున్నారు. అందుకే చెబుతున్నా. రైట్. ఆ పుస్తకంలోన ప్రతి పాటు తీసి నువ్వెవరు నీకు తెలుసు. అది 5వ పుస్తకం అనుకుంటా, 5వ పుస్తకం. దాంట్లో చదివితే
మన అవయవంలో ఉన్నటువంటి అన్నిటినీ వివరించి చెప్పాను. ఉదాహరణకు చూపు అనుకుందాం. చూపు బైబిల్ గ్రంథం ఒక మంచి మాట ఉంటుంది. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను యెహోవా ఇచ్చినదే అని ఉంది. కనుక యెహోవా ఇచ్చినటువంటి ఈ చూపు, మరి వినండి, దేవుడు ఇచ్చినటువంటి ఈ చూపు దేవుని వైపే చూస్తుందా, లోకం వైపు చూస్తుందా? దేవుని వైపు చూసినటువంటి భక్తులు, అంటే తమ చూపును దేవుని వైపు మళ్ళించి దేవుని వైపే చూసినటువంటి భక్తులు ఏ రీతిగా దీవించబడ్డారు? దేవుడు ఇచ్చినటువంటి ఈ చూపు దేవుని వైపు చూడకుండగా లోకం వైపు చూసి, పాపం వైపు చూసి కన్నులు పోగొట్టుకున్నవారు, నాశనమైన వారు, శాపానికి గురైన వారు అని ఇట్లా ఒక్కొక్క పాట తీసి ఆ పుస్తకంలో రాశాను. ఉదాహరణకు యెషయా అనేటువంటి ప్రవక్త యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడి ఉండగా నేను చూచితిని అన్నాడా? స్తెఫను రాళ్లతో కొట్టుతుంటే చచ్చిపోతున్న సమయములు కూడా ఆకాశము తెరబడటయు, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటయు నేను చూచితిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు. అబ్రహామట దేవుడు దేనికి శిల్పియో దేనికి నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూడెను. చూపు గురించి ఎంత మంచి. అలాగే పద్మాసి దీపములో పరవశుడైన యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ప్రభును చూచితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి పౌలు ఇలా చెబుతాడు, నేను ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడనై ప్రభును చూచితిని. ఎంత మంచి మాటలు. వారి చూపును ఏ దేవుడైతే చూపును ఇచ్చాడో ఆ దేవుని వైపు మళ్ళించారు మహాభక్తులు. అందుకే ఈ భూలోకంలో ఉండగానే పరలోకాన్ని చూశారు వాళ్ళు. ఈ భూలోకం ఉండగానే దేవుని సింహాసనాన్ని చూశారు. ఈ భూలోకం ఉండగానే దేవుని యొక్క దూతలను చూశారు. ఈ భూలోకం ఉండగానే ఆ రాజ్యం ఎలాంటిదో వారు చూశారండి. కారణం ఏమిటంటే ఏ దేవుడైతే చూపునిచ్చాడో ఆ దేవుని వైపు వారి చూపు మళ్ళించినందువలన అలాంటి పరలోకపు దృశ్యాలను వారు చూశారు. అలాగని ఇలా చెబుతాను వినండి, దేవుడు ఇచ్చినటువంటి ఈ చూపు దేవుని వైపు చూడకుండగా తినవద్దు అని చెప్పిన ఫలాన్ని వైపు చూచి ఆశించి తిని లోకానికి పాపము శాపము తెచ్చిపెట్టిన అవ్వ ఏమండి, కేవలము చూపు. అది చూడగానే చూపునకు రమ్యంగా కనపడింది, తినటానికి ఆహారంగా కనపడింది, తినేసింది అంతే. దేవుడు చూస్తున్నాడు కదా నన్ను అనే జ్ఞానము లేకుండగా. ఏమండి, అలాగే లోతుతో చెప్పాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళిపో, ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను. లోతు భార్య గురించి మనకు తెలుసు. వెనక్కి చూచి ఉప్పు స్తంభం అయింది. అలాగే వినండి, ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఏమండి, ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎరుకో పట్టణములోన నాశనపురం ఇది, దీంట్లో ఏ వస్తువు తీసుకోకూడదు అని అంటే అతడు బంగారు ముక్కు కమ్మిని చీనారను వస్త్రాలను తీసుకొని గుడారములో చూసి ఆశించి తీసుకొని గుడారములో దాచిపెట్టుకొని జరిగిన పరిణామం ఏమిటి అనంటే కుటుంబ సభ్యులతో సహా శాపానికి గురై నాశనమైపోయారండి. అలాగని సంసోను వెళ్ళిన చోటల్లా స్త్రీల వైపు తన చూపు, వెళ్ళిన చోటలోనే స్త్రీలను చూడడం, మోహించటం, వారి దగ్గరికి వెళ్ళడం. అలాంటి సంసోనికి జరిగిన పరిణామం ఏమిటి అంటే బ్రతికి ఉండగానే కళ్ళను పెరికేశారు. కారణం ఏమిటంటే దేవుడు ఇచ్చిన చూపు దేవుని వైపు మళ్ళించకుండగా డబ్బుల వైపు, ఆస్తి వైపు, లోకం వైపు, స్త్రీల వైపు చూసిన వీరి జీవితాలు ఏమైనాయి అంటే నాశనమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటే బైబిల్ గ్రంథములు ఎన్నో మనం చెప్పుకోవచ్చునండి. అందుకే ప్రియులారా, మన ప్రభువు పరిశుద్ధుడు. ఏమండి చెప్పండి, మన ప్రభువు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా జీవించాలో చెప్పండి, పరిశుద్ధంగా జీవించాలి. అందుకు మన చూపు పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలోన ఏమండి, దావీదు రాజునట సౌలు రాజు విషపు చూపు చూశారండి. విషం ఉందంట, చూపులోన విషం. మనసులో విషం ఉందంటే
మనము అర్థం చేసుకోవచ్చు, కానీ చూపులోనే విషం. అలాగే సంసోను గురించి చెప్తే మోహపు చూపు, అలాగే పాపపు చూపు. ఏమండి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చును. అందుకే నేను ముందే చెప్పాను, దేవుని మాట వినకుండా తిరిగి వ్యక్తి ఎవరంటే మనుషుడే. ఎంత చక్కగా చెప్తున్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధంగా ఉండండి, నేను పరిశుద్ధుడను కనుక నన్ను నమ్మినటువంటి నా బిడ్డలు మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పు. మోసే ఇశ్రాయేలు జనాంగానికి పరిశుద్ధ బిడ్డలుగా ఉండమని చెప్పు. మళ్ళీ చూద్దాం ఆ విషయాన్ని. 6వ వచనం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉండాలని చెప్పుము. మీరు నాకు పరిశుద్ధ జనాంగా ఉండాలి. ఎందుకు తెలిసిన అమ్మ, వినాలి, తలపైకి లేపమ్మా, వినాలి. ఎందుకు ఆ ప్రభు చెబుతున్నాడంటే, నేను మీ దగ్గరకు వస్తాను, మీలోనికి వస్తాను, మీతో కలిసి ఉండాలని ఆశ ఉంది నాకు, మీతో ఉండాలని. చూస్తారా మాటను? ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండములోనే. రండి, ప్రభువారు మోషే ద్వారా మాట్లాడుతున్నారు. 25వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 25వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. చూసారా, నేను వారిలో నివసించున్నట్లు ఒక పరిశుద్ధ స్థలము నాకు కావాలి. అమ్మ, వినండి జాగ్రత్తగా, పరిశుద్ధ స్థలం నాకు కావాలి. ఈ లోకములో ఆయనకు పరిశుద్ధ స్థలం అంటూ ఎక్కడైనా ఉందా? ఏమండి, ఉందా? ఎక్కడైనా ఉందా? కనీసం ఆయన పుట్టినప్పుడు కనీసం ఒక మంచి స్థలము లేదు ఆయనకు, అంతేనా? ఆయన జన్మించినప్పుడు పశువుల పాకులో ఆయన ఒక తొట్టులో పడుకున్నాడు ఆయన. ఏమండి, ఎక్కడ పరిశుద్ధత? ఏమండి, ఈ లోకంలో ఎక్కడైనా పరిశుద్ధత ఉందా? అలాగే బైబిల్ గ్రంథం చెబుతుంది కదా, మానవుని యొక్క హృదయము మోసకరమైనది, అది ఘోరమైన, చెప్పండి, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. వినండి, చెబుతాను, మన మాటల్లో పరిశుద్ధత లేదండి, మన ప్రవర్తనలో పరిశుద్ధత లేవండి, మన జీవితంలో పరిశుద్ధత లేదండి. అయితే పరిశుద్ధుడు మనను పరిశుద్ధపరచాలనే వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధుడు పరిశుద్ధంగా జీవించాలని, మనము ప్రభు ఎదుట పరిశుద్ధంగా మనము జీవించాలని ఆ పరిశుద్ధుడైన దేవుడు, నేను మీ దగ్గరకు వస్తాను, మీతో నివాసం చేస్తాను కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధంగా ఉన్నాడని ప్రభు చెబుతూ ఉంటే మనము అపరిశుద్ధతలోనికి వెళుతున్నాం. లోకములోనికే మన చూపు, లోకము పోకడే మన అంతా కూడా మన జీవితం. అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ప్రభు చెబుతున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన స్థలముల్లో ప్రభు ఇష్టపడడు. ఏమంటే కల్మషమున్న స్థానంలో ప్రభు ఇష్టపడడు. ఆయనకు కావలసింది పరిశుద్ధత. హల్లెలూయా చెబుదాం అందరము. ఆయన కావలసింది ఏంటి చెప్పండి? ఆయన కావలసింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. పరిశుద్ధుడైన ప్రభువు పరిశుద్ధంగా ఉండాలని పరలోకాన్ని విడిచి కలువరి శిలువలోన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము చేత మన జీవితాలు కడిగేసుకుని మనము ఆయన ఎదుట పరిశుద్ధులముగా బ్రతకాలనే ఆ పరిశుద్ధులైన ప్రభువు మనకు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెబుతాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యాకోబు తన కుటుంబ సభ్యులను నిలబెట్టాడు. ఇదిగో మనం మందిరానికి వెళుతున్నాము కనుక మీరు ఇక్కడ పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చెప్పలేమా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. ఈ లోకములో ఉన్నప్పుడు పరిశుద్ధత నువ్వు తీసుకోకపోతే, పరిశుద్ధంగా నువ్వు జీవించకపోతే పరలోకములో ఎలా చేరుతావు? ఆ పరిశుద్ధుని దగ్గర, ఆ పరిశుద్ధుని యొక్క రాజ్యములోనికి ఎలా చేరుతావు? ఆలోచన చేయాలి మనం దేవుని బిడ్డలారా. అందుకే అని అంటున్నాడు, నేను మీ దగ్గరకు వస్తాను. కాబట్టి మీరు ఎట్లా ఉండాలా చెప్పండి అమ్మా, ఎట్లా ఉండాలా చెప్పాలా? ఎట్లా చెప్పండి, అందరూ చెప్పండి, ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా జీవించాలి. ఒక మంచి మాట నేను చెప్పనా? మన ముందు అన్నం ప్లేటు ఉంది, వినండి. తినాలన్నా మన ఇష్టమే, తినకూడదన్నా మన ఇష్టమే. ఓకేనా? తినాలన్నా చెప్పండి, తినాలన్నా మన ఇష్టమే, తినకూడదన్నా మన ఇష్టమే. ఉదాహరణకి నేను చెబుతాను, తినాలి అనుకుంటే ఎవరు చెప్పకూడదని తినేస్తాం, అంతేనా? తినాలనుకుంటే
తినకూడదని నువ్వు డిసైడ్ అయినావు అనుకో, 1000 మంది వచ్చి చెప్పినా కూడా తినవు నువ్వు. అంటే ఎవరి మీద ఆధారపడి ఉంది ఇది? నీ మీదనే. అంతేనా? తినకూడదు అనుకుంటే 1000 మంది వచ్చి తిను అని చెప్పినా తినవు నువ్వు. ఎవరు చెప్పకుండానే తినేస్తావు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధంగా ఉండాలనుకున్నా నీ దగ్గరే ఉంది, కల్మసంలోనికి వెళ్ళిపోవాలన్నా నీ దగ్గరే ఉంది. ఎవరిది అంటే మనదే. అందుకే మేము చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నమ్మలో ఒక పాట పాడేవారు, ఇప్పటికి పాడతారు ఆ పాట. కోరుకో సోదరా 2 మార్గములు నీ ముందున్నాయి, ఒకటి మోక్ష మార్గము, రెండవది నరక మార్గము. కోరుకో సోదరా. ఏమండి? అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకున్నా నీలోనే ఉంది, పరిశుద్ధంగా బ్రతకూడదు, లోకంలో కలిసిపోవాలనుకున్నా కూడా నీలోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, కేవలం ఒక చూపు ద్వారా ప్రభువును చూశారు. ఈ లోకములు ఉండగానే ప్రభు చూసిన భక్తులను మీకు జ్ఞాపకం చేశాను. ఈ లోకము ఉండగానే దేవుడిచ్చినటువంటి చూపు ద్వారా లోకాన్ని చూసి, పాపాన్ని చూసి పడిపోయి శాపమై నాశనమైనటువంటి వారు బైబిల్లో ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియులారా, యాకోబు తన కుటుంబ సభ్యులు నిలబెట్టాడు, మీరు ఇక్కడ పరిశుద్ధులు కావాలి. మీరు పరిశుద్ధత లేకుండగా ప్రభు మందిరంలోన అడుగు పెట్టకూడదు. మీరు తన భార్యలను లెక్క చేయలేదు యాకోబు, తన పిల్లల్ని లెక్క చేయలేదు యాకోబు. ఏమండి? భార్య అయితేనేమి, పిల్లలు అయితేనే, ఎవరైతేనేమి దేవుని దగ్గర యాకోబు రాజీ పడలేదు. ఒకసారి ఒక ఇంట్లో ప్రేయర్ చేయించుకుంటున్నారు నాతోటి. ఆమెకు సంతానం కలగలేదు. నేను ప్రేయర్ చేసేదానికన్నా ముందుగా తల్లిదండ్రులు ఏమండి ఆమెకు ఒడిబియ్యము పోసి 1-2 పళ్ళు పెట్టి, అమ్మ ఆయా ఈమె కొరకు ప్రార్థన చేయని నా దగ్గరికి తీసుకొచ్చినారు. ప్రార్థన చేశారంటే దీనికి బహుభయంకరంగా వ్యతిరేకిని నేను. అట్టిట కాదు ప్రియులారా, నేను చెప్పాను, ఒడిబియ్యం పోసుకొని ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడను. అవి గడకి తీసిపెట్టు, ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. గడకి తీసి ఇవి కాదు దేవుని దగ్గరికి రావాల్సింది. నువ్వు రా దేవుని దగ్గరికి, నీ జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకొని పరిశుద్ధమైన దేవుని దగ్గర ప్రార్థన చేయి. తప్పక నీ జీవితంలో నీకు సంతానము కలుగుతుంది. 2 పళ్ళు చేత పట్టుకున్నాను, ప్రార్థన చేసి అబిడకి చేశానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన కుమారుని దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇలాంటి అపవిత్రమైనటువంటి దానిని తీసుకొని ప్రభు దగ్గరకు వస్తే ఏంటి నీ జీవితము? మొన్నటి దినమందు ఒక పెళ్లి జరిగింది, వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. ప్రియులారా, అంతకంటే ముందుగా మరి వాళ్ళ సంఘస్థులు ఉన్నటువంటి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు కొత్త బట్టలు కట్టుకొని, ఒడిబియ్యాలు దోసుకొని, ఏమండి ఆ పశువులు కొట్టుకొని మందిరంలోనికి వస్తే సేవకుడు ప్రార్థన చేసి పంపించాలంట. అప్పుడు నేను అక్కడ కూర్చొని నా చర్చిలోన వాళ్ళ పాస్టర్ అంటుండే, సార్ ఒకసారి వీళ్ళకి ప్రేయర్ చేయంటే నేను చెప్పిన, ఇలాంటి వాళ్ళకి నేను ప్రేయర్ చేయను, చేసుకోపో నువ్వు. డైరెక్ట్గా చెప్పిన, నేను ఇట్లాంటి వారికి ప్రేయర్ చేయను. నేను ఇలాంటి ఒడిబియ్యాలు తీసుకుని మందిరాలకి రానేను అసలు. నా చర్చలు అయితే కూడా ఇలాంటి వారిని రానివద్దని చెప్పేస్తా నేను అని చెప్పాను. ఇలాంటి ద్వారా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఎందుకు దూషణ పాలు చేస్తారు? పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి ప్రభు బిడ్డలమైన మనము ఇలాంటి ఆచరణలు వెళ్ళిపోయి, ఇలాంటి దాంట్లో వెళ్ళిపోయి దేవునికి దూరంగా అపవిత్రత జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? దేవునికి మహిమ కలుగును గాక. అలా చెప్తాం అందరం కూడా. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి నేను చెప్పాను డైరెక్ట్గా, నేను ఇలాంటి వారికి నేను ప్రార్థన చేయను. అంతకుముందు ఒక 2 నెలల కింద ఒక పెళ్లి కూతురు ఇంట్లో పాస్టర్ గారి పెళ్ళి, ఆ పాపనే వాళ్ళ ఇంట్లో పాపనే 3 రోజులుగా ఆ పాపకు పశువులు కొట్టి బియ్యాలు పంచి అంత రకరకాలుగా నానా కంపు చేసి చివరిగా నన్ను ప్రార్థనకు పిలిచినారు. నేను చెప్పిన, ఇలా కాదు చేయాల్సింది, నువ్వు ఒంటరిగా స్నానం చేసి రామని కొరకు నేను నూనె రాసి ప్రార్థన చేస్తాను. ఇలాంటి వాటికి నేను చేయను ప్రార్థన. అసలు ఒక క్రైస్తవులమై ఉండి, ఒక దేవుని బిడ్డలు, పరిశుద్ధులైన దేవుని బిడ్డలమై ఉండి ఇలాంటి అపవిత్రమైనవి చేయాల్సింది. దేవునికి మహిమ కలిగిన చెప్పాను, నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను వస్తాను, నీ కొరకు ప్రార్థన చేసి పోతాను. అమ్మాయి చక్కగా స్నానం చేసి రెడీగా ఉంది, కూర్చోబెట్టుకుని సుబ్బలకు వాక్యము ఎట్లా పెళ్లి కూతురుని చేయాలో కూడా వాక్యము మరి చెప్పి అమ్మాయిని మోకరింపజేసి నూనె రాసి ప్రార్థన చేసి వచ్చాను. ఇది పెళ్లి కుమార్తె చేయాల్సినటువంటి సిస్టం.
దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడుందండి క్రైస్తవ సమాజంలోన? నేను చెబుతాను, చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను. సరిగా సగం మంది క్రైస్తవులు, అమ్మ వినాలి మాట, సరిగా సగం మంది క్రైస్తవులు ఇంకా పరిశుద్ధంగా జీవించకుండా ఆచారాల్లోనే ఉన్నారు. ఆచారంలో ఉన్నారు, అన్నులాగానే జీవిస్తారు. ఏమండి, క్రైస్తవులు అన్యులకు తేడా ఏమైనా కనపడుతుందంటే, వాడు తాగుతున్నాడు, నువ్వు తాగుతున్నావు, వాడు ఎగురుతున్నాడు, నువ్వు ఎగురుతున్నావు, వాళ్ళు పసుపు కొడుతున్నారు, నువ్వు పసుపు కొడుతున్నావు, వాళ్ళు బియ్యం తీసుకుంటావు, నువ్వు బియ్యం తీసుకుంటున్నావు, వాళ్ళు జగిన కట్టున్నావు, నువ్వు జగిన. ఇది తేడా ఏమిటి? పరిశుద్ధత అన్నది ఏమన్నా కనబడుతుందా? ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. గడి చెప్పండి, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, బలేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును గాక. తేడా ఏమన్నా మనకు కనపడుతుందా? మనం చేసే కార్యక్రమాలకు, హిందువులు చేసే కార్యక్రమాలకు ఏమన్నా తేడా కనపడుతుందా? మేము చూస్తే పూర్వకాలం నుండి క్రైస్తవులు అంటారు, కనీసము ఇంకిత జ్ఞానం కూడా లేదండి. జ్ఞానం కూడా లేదు. ఏమండి, పూర్వకాలం నుండి క్రైస్తవులను పెట్టుకొని సిగ్గుచేటు. ఎంత సిగ్గుచేటు అంటే, అన్నులాగానే జీవించడం, అన్నులాగానే ప్రవర్తన చేసడం, కార్యక్రమాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాల్సిన జనాంగము అపరిశుద్ధలోతుకు వెళ్ళిపోయి అపవిత్రులుగా బతుకుతున్న వారు ఎంతమంది లేరు? దేవుని బిడ్డలారా, యాకోబు కుటుంబ సభ్యులను నిలబెట్టాడు. మందిరానికి వెళుతున్నాము కాబద్దారు, మీరు ఇక్కడ పరిశుద్ధపరచబడాలి. కుటుంబ సభ్యులనైతే లెక్క చేయలేదు, భార్యను లెక్క చేయలేదు. నిలబడండి, ఇక్కడ గెర్రగీసి నిలబెట్టాడు యాకోబు. ఎదుగో మన మందిరంలోకి అడుగు పెట్టాలంటే ముందు ఇక్కడ మీరు మారాలి. హల్లెలూయా. ఏమన్నా ముందు అడుగు పెట్టాలంటే, మందిరంలో అడుగు పెట్టాలంటే ముందు చెప్పండి ముందు మీరు మారాలి. మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా బతకాలి. అమ్మా, ఎలా బతకాలి చెప్పండి? పరిశుద్ధంగా బతకాలి. కొంతమంది నోళ్ళు ఉంటాయండి, నోరు తెరిస్తే బూతులే. ఏమండి, నోరు తెరిస్తే బూతులు. పిల్లల్ని తిట్టడమే, కొడుకులు తిట్టడమే, నోరు తెరిస్తే బూతులు. ఇక్కడ డోరికి దగ్గర కమ్మలపాడు అని ఉంది కదండి, ఒక ముసలాయన భయంకరంగా తిట్టేవాడు. ఎట్లా అంటే, కోళ్ళను ఒకటేసారి తిడతాడు, కుక్కలను అట్టే తిడతాడు, పశువులను అట్టే తిడతాడు, మంచులు కూడా అట్టే తిడతాడు. మేము వాళ్ళ కుటుంబ ప్రార్థన పెట్టుకునే రోజు నేను పార్లాసారి ఇద్దరం కలిసి ప్రార్థనకి వెళ్ళాం. మేము ఆ ఇంటికి వెళుతూ ఉంటే భయంకరంగా తిడుతున్నాడు. అంటే ఆయన మాకెళ్ళి చూడలేదు, అట్ట మకమై తిడుతున్నాడు. మేము చిన్నగా ఇంట్లోకి పోయి వాళ్ళ కోడలను అడిగినాము, ఏమ్మా ఎవరిని అట్ట తిడుతున్నాడు అంటే, ఎద్దుల్ని తిడుతున్నాడు. మంచల్ని ఏమనుకున్నాం మేము, ఎద్దుల్ని తిడుతున్నాడు. ఏందమ్మా ఇంత గలీజి మాటలు ఎద్దులు అంటే, అప్పుడు ఆ కోడలు అంత, ఎద్దులేము సార్, కుక్కలు అట్టే తిడతాడు ఆయన, మంచలు కూడా అట్టే తింటాడు, ఆ ఎద్దులు కూడా అట్లే తిడతాడు. ఇంకా ఏం తేడా లేదు. వాయబ్బా, ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకొని? 5 సంవత్సరాలైంది. వాటిని తీసుకున్నాడా? ఎందుకు తీసుకోలేదు సార్? తీసుకున్నాడు. అయితే పెద్ద ఆయన మా దగ్గరికి రానియ్యాలా, పెద్ద ఆయన కథ అయిపోయినట్టే అని లోపలికి పిలుచుకొని, ఏమండి దేవుని బిడ్డలు మాటలు ఎట్లా అన్న బైబిల్ వాక్యాలు ఒక్కొక్కటి తీసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంది కదండి, 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో, మీరు బూతులైనను సరసోక్తులైనను మీ పొకిరి మాటలైనను మీ నోట రానియదు, అవి మీకు తగవు. ఎంత చక్కగా అట్లాంటి విషయాలు ఎన్నో వాక్యాలు తీసి ఆ పెద్దని కూర్చోబెట్టుకొని ఆ దేవుని మాటలు చెప్పామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. చిత్రం ఏంటో తెలిసిన, ఒక 2 నెలలకు మళ్ళా ఊర్లో ప్రవేశించాం. 2 నెలలకు ప్రవేశించిన తర్వాత ఆ కోడలు మాకు నిండా వందనాలు చెప్పు, సార్ మీకు నిండా వందనాలు అని. ఏమ్మా అంటే, ఏం లేదు సార్, మా మామ భయంకరంగా తిట్టేవాడు కదా, ఆ రోజు మీరు దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి విన్నాడు కదా, ఆ రోజు నుండి ఆయన ఎవరిని తిట్టట్లేదు. చప్పలు కొట్టండి అందరు కూడా. బలేసు మహారాజుకే దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, అందరికంటే ముందుగానే చర్చిలో కూర్చుంటాడంట. పోయి ఆదివారం కంజర ఉంటుంది కదా, చిన్న కంజర, ఆ కంజర కొట్టుకుంటే పాట పాడుకుంటూ కూర్చుంటా. సార్ మీరు చెప్పిన మాటలు ఆ రోజు మా మామ జీవితాన్ని మార్చాయి. అవును, కూత మారాల. ఏమండి, పెద్దలు ఒక మంచి మాట అంటాడు, నోరు మంచిదైతే చెప్పండి ఎంత బాగుంది మాట. నీ నోరుగిన మంచిదైతే నీ ఇల్లు మంచిగా ఉంటుందంట, నీ గ్రామం బాగుంటుందంట, నీ పట్టణం కూడా బాగుంటుందంట. అర్థమైందండి? నీ నోరు మంచిదైతే. పెద్దలు ఇంకో మాట కూడా అంటారు, ఏమండి, ఏమి మౌని అయినటువంటి వాడు, మౌనంగా ఉన్నవాడు ఊరంతా మంది కలిసి ఏం చేయలేరంట ఆ మంచిని.
మౌనంగా కూర్చున్న వ్యక్తిని ఊరు మందల్లో కలిసినా కూడా ఏం చేయలేరంట. మంచిని గిల్లుకుంటే ఒక్కడే తంతాడంట. ఎంత బాగుంది సామెత. ఏమండి, ఊకున్నోన్ని ఊరు మంద కలిసి ఏం చేయలేరంట, కానీ గిల్లుకుంటే అందులో ఒక్కడే తంతాడంట. అంటే చెప్పాలి, అంటే నోరు బాగలేదని అర్థం, అంతేనా? గిల్లుకుంటే చెప్పండి. నేను ముందే చెప్పాను కదా, బరబ్బా అని బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడని, యాడ అడుగు పెట్టినా గలాటని. చూసారని? దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన చూపులైనా సరే, మన మాటల్లో అయినా సరే, మన ప్రవర్తనలో అయినా సరే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే మన ప్రభువు చెప్పాలి, మనము నమ్మిన ప్రభువు ఎలాంటి వాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి మా మనము నమ్మిన ప్రభు ఎలాంటి వాడమ్మా? పరిశుద్ధుడు. అందుకే అని అంటున్నాడు, ఎదుగో మోసే ఇశ్రాయేలు జనాంగంతో చెప్పుము, వారిని పరిశుద్ధపరచు, ఆ తర్వాత నా దగ్గరికి రానివ్వాలని. ఎన్ని రోజులు వాళ్ళు శుద్ధి చేసుకున్నారంటే 3 రోజులు. ఏమండి, వాళ్ళకు వాళ్ళుగా శుద్ధి చేసుకొని, వాళ్ళకు వాళ్ళుగా పరిశుద్ధపరచుకొని, బట్టలు ఉతుకుకొని, స్నానాలు చేసి దేవుని దగ్గరకు రావడానికి, అంటే ఆ సీనాయి పర్వతానికి కొంత దూరంలో కొంత కొలత ఉంది, ఆ కొలత దగ్గర వాళ్ళని నిలబడమని చెప్పు అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు, మోషే కొండ మీద నుండి కిందికి దిగి ఇశ్రాయేలు జనాంగముతో దేవుని మాటలు చెప్పాను. హల్లెలూయా. అప్పుడు వారు ఎంత చక్కగా అంటున్నారంటే చూద్దామా, చూడండి. ఆ మాటను మనం చూస్తే బైబిల్ నిర్గమాకాండం వాళ్ళు ఏమంటున్నారంట, రండి 8వ వచనాన్ని, నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. మోషే ఇశ్రాయేలు జనాంగానికి వచ్చి చెప్తే ఏమంటున్నారు? చదవ మాటను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. ఏం చెప్పినాడు దేవుడు? చెప్పాలి ఇప్పుడు మీరు. చెప్పడమా, ఏం చెప్పినాడు? చెప్పండి. ఏం చెప్పినాడు? మీరు పరిశుద్ధపరచుకోండి, నేను మీ దగ్గరికి రావాలి, మీతో నేను మాట్లాడాలి, సీనాయి కొండపైకి వస్తాను, కొండకి కొంత దూరంలో నిలబడమని చెప్పు, కొండంత అగ్నితో మయమై ఉంటుంది, కొండను ఎవడైనా తాకాడో, ఎవరైనా దాన్ని ముట్టుకున్నాడో దహించిపోతారు, చనిపోతారు. కనుక మీరందరూ కూడా శుద్ధులై, మీరందరూ కూడా పరిశుద్ధులై కొండకు దూరంగా నిలబడమను, కొండ మీదకి నేను వస్తాను, కొండపైకి నువ్వు పైకెక్కిరా, 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు జనాంగానికి నేను ఇస్తాను. అప్పుడు ప్రజలందరూ అంటున్నారంట మోషేతో, అందుకు వారు ఏమన్నారు? దేవుడు చెప్పిందంతా మేము చేసుకుంటామని వారందరూ 3 రోజులుగా తమ జీవితాలను శుద్ధి చేసుకొని, తమ బట్టలు ఉతుక్కొని, స్నానాలు చేసి ఆ 3వ దినానికి వారు సిద్ధపడినారు. హల్లెలూయా. తర్వాత విషయాన్ని మళ్ళా వారము మనం ధ్యానం చేద్దాం. వీటికి నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. అందుకు వారు, ఆ మాట మళ్ళీ చదవండి. అందుకు వారు యెహోవా చెప్పినదంతయు మేము చేసేదమని ఏకముగా అందరూ చెప్పిరి. మోషేతో అంటున్నారు, ఏదో దైవజనుడైన మోషేతో, మోషే గారు ఇదిగో దైవజనుడా, దేవుడు ఏదైతే చెప్పాడో అది మేము చేసుకుంటాం. ఏమని చెప్పాడు? మీరందరూ శుద్ధులు కాండి, మీరందరూ పరిశుద్ధులు కాండి, మీరందరూ 3వ నాటికి మీరందరూ శుద్ధులై రెడీగా ఉండండి. కనుక వాళ్ళు మోషేకు చక్కగా ఉత్తరం ఇస్తున్నారు ఇశ్రాయేలు జనం, అయ్యా దేవుడు ఏదైతే చెప్పాడో అది మేము రెడీ అవుతాం. హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? యాడేసిన గొంగడి ఆడే ఉందా? లేకపోతే ఈ సంవత్సరం ఏమన్నా ఒక మెట్టు ఎక్కామా? ఆలోచన చేయండి. పోయిన సంవత్సరం లాగానే ఉన్నామా? ఈ సంవత్సరంలో ఏమన్నా కొంచెం తేడా మనలోన కనపడిందా? ఆలోచన చేయండి. ఆలోచన చేసి మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఈ సంవత్సరంలోనైనా ఆ చెట్టుని గురించి, అంజూరపు చెట్టుని గురించి చెప్పాడు కదా, ఈ సంవత్సరమైనా ఉండనిమ్ము, అది ఫలించినా సరే చెప్పాలి, లేని ఎడల నరికేస్తాం. చూసారా? ఈ సంవత్సరము నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీకు ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడైనా లోటు ఉందా? ఎక్కడైనా అపరిశుద్ధత ఉందా? కల్మసం ఎక్కడ ఉందా?
సరిచూసుకో. ఈ మధ్యాహ్నం వేళ సరిచూసుకొని ప్రభు దృష్టికి, ప్రభుని దగ్గర రావడానికి, ప్రభుతో నువ్వు కలవడానికి ఆ పరిశుద్ధ ఉందా లేదా పరిశీలన చేసుకొని, ప్రభువా ఇదిగో నీ పాద సందుకు వచ్చాను, ఈ సంవత్సరంలో నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను. నువ్వు పరిశుద్ధుడైన దేవుడువు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తాను. ఇదిగో నాయన ఈ లోటు ఉంది, నన్ను సరిచేయి నాయన, ఈ పాపం ఉంది తీసేయి, ఈ చెడులాట ఉంది తీసేయి నాయన అని ప్రభు దగ్గర ప్రాధేయపడు, కన్నీరు కార్చు, తప్పక నీ కన్నిటికి ప్రార్థన జవాబునిస్తాడు. మొకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన మాటకు లోపడి 2021వ సంవత్సరంలో ప్రభువుకు ఇష్టం లేని జీవితం జీవిస్తూ, ప్రభువుకు దూరంగా జీవిస్తూ అపవిత్రతతో ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఒక మంచి అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ కలవరి శిలువలో కార్చిన రక్తముతో నీ జీవితాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ మనసును, నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకో. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో బ్రతికినంత వరకు మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. అలాంటి పరిశుద్ధత నాకు దయచేయము తండ్రి. బ్రతికినన్నాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతూ పరలోకంలో చేరే కృప నీవు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. చెప్పబడిన మాటలు వ్యర్థం కాకుండా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విని తమ జీవితాలను శుద్ధి చేసుకుంటున్నారో మీ రక్త ప్రోక్షణ కిందకు వచ్చి నన్ను కడుగుము తండ్రి అని ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్న వారిని పవిత్రపరిచి పరలోక రాజ్య వారసులుగా అంగీకరించుమని ప్రార్థన చేస్తున్నా. దేవా, చేరువచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, ప్రతి వారికి పరిశుద్ధత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మీ రక్తముతో శుద్ధి చేయండి, నీ వాక్యముతో శుద్ధి చేయండి. దేవా, మీ ఆత్మ ద్వారా శుద్ధి చేయండి. మేమందరము మీరు రాకడకు సిద్ధపడినట్లుగా చేరువచ్చే బిడ్డలందరినీ దర్శించుమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.